పిఠాపురంలో ఏం జరుగుతుంది అంటే వర్మ గారిని టీడీపీ ఇన్ఛార్జ్గా ఆయన్ని తొలగించడం ఏ విధంగా చూస్తారు? ఇక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నట్టుండే కదా, మా కూటమి ఎమ్మెల్యేనే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నట్టే కదా ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో అందుకే ఇంకా ఆయనతో పని ఉంటుంది, ఇంకా ఈయన ఇన్ఛార్జ్ ఉంటాడు అని చెప్పేసి ఇంకా పవన్ కళ్యాణ్ వర్మతో పని అయిపోయింది కదా, ఆడుకునేసేపు ఆడుకున్నారు, పక్కన పెట్టేసారు. అంటే ఎలక్షన్ ప్రచారంలో చాలా మంది అంటే పవన్ కళ్యాణ్ లేకుంటే పవన్ కళ్యాణ్ గెలిచేటోడే కదా. అంటే మరి ఆయన గెలవంగానే ఫస్ట్ కోటాలోనే ఎమ్మెల్సీగా ఇస్తాన చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈయన అప్పుడు రెండు పవర్ పాయింట్లు అవుతాయి కదా, ఈయన ఈ పవర్ అవుతుంది, ఆయన పవర్ అవుతుంది కదా. పవన్ కళ్యాణ్ కూడా డీసీఎం కదా, డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన పవర్ ఉంటుంది, ఈయనకి పవర్ ఉంటుంది కదా. ఎమ్మెల్సీని ఏమైనా చేస్తే ప్రోటోకాల్ ఉంటుంది, అందుకని చెప్పేసి వీళ్ళు అంటే ఒకటి పోయేది చూసుకుంటాడా, 20 మంది పొద్దున్న పోయేది చూసుకుంటాడా? అంటే పిఠాపురంలో వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచేవాళ్ళేనా? అలా కొంచెం కష్టంగా గెలిచేటోళ్ళు పవన్ కళ్యాణ్. సో పవన్ వర్మదే చాలా ఉంది, పవన్ కళ్యాణ్ ప్లస్ కొంచెం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కొంచెం గట్టెక్కారు. అంటే ప్రతి మీటింగ్లో ప్రతిసారి వర్మని ఆ విధంగా అవమానపరచడం ఎంతవరకు కరెంట్? అంటే వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళు తీసేసినారంటే పార్టీ ఇష్టం, అది పార్టీనే చూసుకుంటుంది. అంటే ఆయన ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి కారణం ఏమై ఉంటుంది ఇప్పటివరకు? అదే పవర్ పాయింట్ అవుతుంది, పవర్ సెంటర్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించినట్టున్నారు. పవర్ సెంటర్ మళ్ళీ ఎందుకు గొడవలు అవన్నీ ఎందుకు వస్తాయి, ఈయనకి ప్రోటోకాల్ వేయాల్సింది. అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిన ఈయన శిలాపాలకం వేసినప్పుడు ఆయన పేరు వేయాల్సింది. సో కాబట్టి ఎందుకులే అని పెట్టారు. ఆయన వైసీపీలోకి వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వర్మ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటే ఇప్పుడు రాజకీయాల్లో ఆయన కూడా ఆశలు ఉంటాయి కదా. సో కాబట్టి రావచ్చు. ఇంకా ఆయన ఇన్ఛార్జిగా తొలగించారంటే ఆయన వెళ్ళిపోతాడని అర్థం కదా. మరి ఎలా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, గెలుస్తారా లేదా? పిఠాపురంలో నుంచి చేస్తాడు, అభివృద్ధి చేసింటే పిఠాపురం నుంచి చేస్తారు, గెలుస్తాడు. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేశారంటారా? ఏం మరి అంటే మనకు చెప్పలేం కదా, 2.5 సంవత్సరాల్లోనేమి అభివృద్ధి పథకాలు ఏమి చేయలేదు ఆడ కొన్ని. సో కాబట్టి ఆడ జనాలు చూసి చేస్తారు, చేయాలని అనుకుంటాము. అంటే ఓవరాల్గా మీకు కూటమి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎలా అనిపిస్తుంది? కొన్ని విషయాల్లో పర్వాలేదు కానీ కొన్ని విషయాల్లో నార్మల్. రోడ్లు అయితే పర్వాలేదు, మన ఊరికి వెళ్ళాము, రోడ్లు అయితే కొంచెం వేశారు, ఓకే. అంటే స్కీమ్స్ అంటే మన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి, సంక్షేమ పథకాలు? ఓన్లీ పెన్షన్ ఒకటే ఇస్తున్నట్టున్నారు, పెన్షన్ ఒకటే ఇస్తుంది గవర్నమెంట్. మిగతా హామీలు ఇచ్చిన హామీలు మటుకు అమలు చేయాలి కంపల్సరీ. ఏ హామీలు అయితే ఇచ్చినారో గవర్నమెంట్ కూటమి, హామీలు అమలు చేస్తే ఇంకా వాళ్ళకి స్ట్రెంత్ పెరుగుతుంది, ఎప్పటికైనా వ్యతిరేకత రాకుండా ఉంటుంది, మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావచ్చు. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవుతుందంటారా? అది కళ, అది నిరంతరం జరిగే ప్రక్రియ. అది అక్కడ పోయి నగరాన్ని నిర్మించాలంటే నిర్మించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు సిఆర్డే పరిధిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతాలు మజిలీపట్నం ఏవైతే మావిగానని చెప్పాడు కదా, ఆ ప్రాంతాలన్నీ డెవలప్మెంట్ చేస్తే అయిపోతుంది. 40,000 ఎకరాలు తీసుకొని అక్కడ నగరాన్ని నిర్మించాలంటే చాలా కష్టం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే రాజధాని మీద కాకుండా జిల్లాల అభివృద్ధి, కాన్స్టిట్యున్సీల అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.